వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఎగ్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఇలా గనక చేస్తే ఎవరికైనా సరే కొత్తగా చేసే వాళ్ళకి కూడా మంచిగా వస్తుంది. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకొని పక్కకు ఉంచుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన ఎగ్స్ అన్నిటికి కూడా మంచిగా ఘాట్లు పెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇలా అన్నిటికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ ఎగ్స్ లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తం ఎగ్స్ ని మంచిగా కారం పసుపు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏ రైస్ అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ రైస్ తీసుకొని వాటిని 2 టైమ్స్ మనం శుభ్రంగా కడుక్కొని ఇలా వాటర్ పోసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు కుక్కర్లో కదా మనం చేయాలనుకుంటున్నాము. కుక్కర్లోకి బిర్యానీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని హోల్ గరం మసాలాను యాడ్ చేసుకుందాము. బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, పువ్వు, అలానే లవంగ, మిరియాలు ఇట్లన్నిటిని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ అలానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేవి కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి వీటిల్ని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. చూసారు కదా మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టమాటాలను తీసుకొని నేను మంచిగా రుబ్బుకున్నాను. కావాలనుకుంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ టమాటా పేస్ట్ అనేది మొత్తం అంతా కూడా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఇలా టమాటా పేస్ట్ అనేది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం తినే కారంను బట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎగ్స్ లోకి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. అలానే ఇందులోకి గరం మసాలా, నేను ఈ గరం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, వేసుకొని మొత్తాన్ని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అలానే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టి అలానే ఫ్రై అవనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేయాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. పెరుగుని యాడ్ చేసిన తర్వాత మనం ఇది ఇరిగిపోయినట్టు అవుతుంది కాబట్టి పెరుగు మొత్తం అంతా కూడా మసాలాలో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి, లేదంటే ముక్కలు ముక్కల్లా అవుతుంది. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా మనం మంచిగా కలిపేసుకోవాలి. పెరుగు మొత్తం అంతా కూడా మనకి మసాలాలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఎగ్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ ఇలానే మగ్గనిద్దాము. ఇలా మనం కుక్కర్ గిన్నెలో చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా చాలా తొందరగా కూడా అవుతుంది.
ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఇలానే మగ్గనిద్దాము. చూసారు కదా, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. అలానే నేను ఎల్ఐసి ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. న్యూ ప్లాన్స్ గురించి కానీ, ఏమన్నా మీరు ప్రీవియస్ పాలసీస్ గురించి డౌట్స్ కానీ, అలానే మీరు ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. చూసారు కదా, కర్రీ అనేది దగ్గరగా అయింది. దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇంకొక 1 మినిట్ అలానే ఉండనిద్దాము. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మొత్తం రైస్ అంతా కూడా గ్రేవీలో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం అంతా కూడా రైస్కి పట్టే విధంగా మొత్తాన్ని నిదానంగా కలుపుకోవాలి. ఇలా రైస్కి మసాలా మొత్తం అంతా కూడా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేద్దాము. నేను 2 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి గ్లాసుకి 1.5 గ్లాస్ చప్పుని 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని సాల్ట్ కానీ ఏదైనా అవసరమైతే గనక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఉంచి ఇచ్చుకోవాలి. మనం ఈ విజిల్స్ అనేవి హై ఫ్లేమ్ మీద మాత్రమే ఇవ్వాలి. 2 విజిల్స్ తర్వాత ఈ ప్రెషర్ మొత్తం అంతా కూడా పోయిన తర్వాత కుక్కర్ మూతని తీసుకోవాలి. అంతేగా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం కుక్కర్ మూతని తీయకూడదు. చూసారు కదా, బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. అంతేనండి, వేడివేడిగా మనం ఇది ఇలానే ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసి సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా 10 మినిట్స్లోనే మనం చేసి సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీరు లైక్ చేయడం వల్ల అది మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఈ పైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో షేర్ చేయండి. షేర్ చేయడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.